ఉరవకొండలో మండలంలో హెడ్ క్వార్టర్లో నేను ఏదైతే వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్స్ ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళిద్దరూ జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తూ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఘనంగా వాళ్ళ పేరెంట్స్, ఇటుపక్క పేరెంట్స్ అటుపక్క పేరెంట్స్ కూడా ఘనంగా నిశ్చితార్థం కూడా జరిగింది ఉరవకొండ నడిబొడ్డులోనే. వాళ్ళు కుల బహిష్కరణ అంటే కులస్తులు మేము చెప్పండి మీరు ఎట్లా చేసుకుంటారు, లేదంటే కనుక కర్ణాటక అమ్మాయిని ఎప్పుడు మనం చేసుకోలేదు, మీరు ఎట్లా చేసుకుంటారని వాళ్ళ భయభ్రాంతులు గురి చేసినారు. అలాగే ఆ అబ్బాయి తండ్రి కూడా ఇంత ఆధునిక సమాజంలో కూడా ఇలా ఉంటే ఎట్లా అవుతుంది అనేది కూడా వాళ్ళని గట్టిగా మందలించినా కానీ మీరు మేము చెప్పినట్టు వినకపోతే కనుక భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండవు. అలాగే 30 సంవత్సరాలు వాళ్ళ కులం నుంచి బహిష్కరించడం అనేది జరిగింది. ఇప్పుడు ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఈ విషయం పైన కూడా వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసినాము, వాళ్ళను కేసు నమోదు చేసినామని చెప్పినారు. అందుకు కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థిక శాఖ మంత్రి ఇలాఖలోనే జరిగింది. ఇప్పుడు ఇటు వైసీపీ కానీ అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వాళ్ళను ఇప్పటికైనా పిలిపించి ఇలాంటి ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని, వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించాలని కూడా మేము మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కులము మతము ఇవన్నీ అంటున్నారు. ఏంటి కులము? ఈరోజు వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెద్దలు కూడా ఒప్పుకున్నారు. కుల బహిష్కరణ చేయించడం అనేది ఇది చాలా దుర్మార్గకరమైన, ఇది అటవిక పాలనలో ఉన్నామా అనేది కూడా ఇది అనిపిస్తోంది. ఇప్పటికైనా కానీ అలాంటి అరాచకాలు ఎక్కడైనా జరిగితే ఆ కుల పెద్దలను వెంటనే ముందు వీళ్ళని కాదు బహిష్కరించాలి, ఆ కుల పెద్దలను బహిష్కరించాలి, ఆ గ్రామం నుంచి కానీ ఈ రాష్ట్రం నుంచి కానీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.